ఇలా మందకృష్ణ పరిస్థితి ఎట్లయింది? ముందు నుయ్యి వెనక గొయ్యి. ముందు కోదమంటే మాదిగ మేధావులు మాదిగలంతా ఈ క్రిమిలేయర్ యొక్క కొంప ముంచి అసలు వర్గీకరణ ఇంకోటి. ఇప్పుడు ఒక వర్గీకరణ ఏబిసిడి చేస్తే ఒకసారి వినండి. ఇప్పుడు ఏమవుతుంది వర్గీకరణ? ఇంతకు మొదలు ఏబిసి అన్నారు, ఇంతకు అంటే ఓల్డ్ చెప్తున్నాను. ఇక్కడ ఓల్డ్ వర్గీకరణ అని రాస్తా. వర్గీకరణ, ఓల్డ్ వర్గీకరణ, ఇక్కడ న్యూ వర్గీకరణ, న్యూ వర్గీకరణ నేను రాసిన. ఓల్డ్లో ఎట్లున్నాయంటే ఏబిసిడి. ఏబిసిడిలో తెలుసు కదా, రెల్లి, మాదిగా, ఇక్కడ శీల మాల, ఆది ఆంధ్ర. ఇక్కడ న్యూలో ఏమొచ్చేటట్టున్నాయంటే ఏబిసి. ఏలా దళిత ఉపకులాలు, ఇక్కడ ఏలా దళిత అన్ని ఉపకులాలు, ఓన్లీ సబ్ క్యాస్ట్. ఇక్కడ ఉపకులాలు. ఇప్పుడు ప్రభుత్వం చేయాలనుకుంటే ఇట్లా చేస్తుంది. బీల మాల, శీల మాదిగా. ఈ దెబ్బకు ఉన్నది కూడా కొంపలు మునిగే ప్రమాదం వచ్చింది. ఇక్కడ రెల్లిది మాదిగలు తిన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఆది ఆంధ్రది కూడా మాదిగలు తిన్నారు ఇక్కడ. కానీ ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే మాలలు ఇక్కడ ఆపేస్తారు. ఉపకులాలు వదిలిపెట్టిన ఉద్యోగాలు మాలలు గుంజేస్తారు. ఇక్కడ ఉపకులాలు ఏమైతే ఉద్యోగాలు పొందలేక వాళ్ళు క్వాలిఫై లేక ఏమైనా వదిలిపెడితే డైరెక్ట్ బీలకు వస్తారు మాలలు. ఈ మాలలు ఏం చేస్తారంటే ఈ ఉద్యోగాలు ఇక్కడ వచ్చేదాన్ని తినేస్తారు. ఇక్కడ మాదిగలకు వాళ్ళ వాట మాత్రమే వస్తుంది. ఇక్కడ నీ జాతి ఎంత ఉన్నా ఏబిసిడి 3 గ్రూపులు చేస్తే ఇంతకు మొదలు లెక్క కాదు. ఇప్పుడు ఏబిసిడి కాదు, ఏబిసి మాత్రమే చేస్తారు. ఇప్పుడు చేస్తే ఏల ఉపకులాలు ఉంటాయి, బీల మాల ఉంటుంది, శీల మాదిగా ఉంటుంది. ఉపకులాలు ఏమన్నా మిగిలిస్తే డైరెక్ట్ మాల ఒక్కటి కూడా మిగిలేరు, మొత్తం సున్ననే. ఇక్కడ మొత్తం కొట్టేస్తారు వీళ్ళు. మాదిగలు వీళ్ళు వాడుకుంటారు. ఇట్లా ఈ విధంగా ఉండడం వల్ల అసలుకే కొంప కొల్లేరయ్యే ప్రమాదము ఉంది. ఇది పక్కన పెట్టి అసలు ఇది ఉత్తదే. ఇది ఉన్నా లేకుండా నేను ఏం చెప్తున్నానంటే, అయితే మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏముంది ఇక్కడ అంటే, ఎందుకు మందకృష్ణ భయపడుతున్నాడు? ఇప్పుడు లోపట రేవంత్ రెడ్డి అంటగా ఉత్తదే అంతా వాయబ్బా, ఇది ఎంత జల్దీ సమిసిపోతే ఈ నెత్తినొప్పి అందరూ మర్చిపోతే బాగుండనే కాడికి వచ్చింది మందకృష్ణ. బయటికి మాత్రం వాడవడరా ఈడవడరా వానిదంతం ఈనిదంతం అంటారు. ఎందుకంటే ప్రపంచ మేధావైన అంబేద్కర్ గారు మాదిగలకు ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు. మాదిగలకు అన్యాయం చేయని అంబేద్కర్ గారు ఈ విధంగా ఉంటే మాదిగలకు అన్యాయం జరుగుతుందన్నటువంటి మా వాట మాకు అంటున్నటువంటి మందకృష్ణకు ఇవాళ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినటువంటి అనేక విషయాలు 6 నెలల్లో బోధపడ్డాయి. కానీ అయినా కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించకపోతే మాదిగలు నమ్మరు, ఉన్న వాల్యూ పోతుంది. మళ్ళీ బీజేపీని గెలిపియాలి కదా, దీంట్లో పడ్డాడు. అసలు మందకృష్ణ వైపే చూడని. ఇప్పుడు ముందల చూస్తే మాదిగ మేధావులు తెలివైన వాళ్ళు మొత్తము కూడా మందకృష్ణకు అపోజిట్ అయ్యారు. ఎందుకంటే దీనివల్ల లాభం లేదని తేలిపోయింది. ఎందుకు? అందులో క్రిమిలేయర్ కూడా వచ్చి పాడైంది. ఇక్కడ పెద్ద నష్టాలు ఏం లేవు, లాభాలు కూడా ఏం వస్తలేవు. కాబట్టి ఎవరు మాదిగలంతా ఉపయోగ అంటే దీన్ని ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితి అయిపోయింది. ఇక్కడ మాలలు శత్రువులు అయిపోతూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది. వెనుక పోయి చూద్దామంటే బీజేపీ ఉన్నది, నరేంద్ర మోడీ ఉన్నాడు. నరేంద్ర మోడీ ఏమైంది? పోనీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా ఎటు కాని పరిస్థితి వచ్చింది. ఇలా నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తలేడు, ఏ రాష్ట్రంలో పెడతలేడు. జాతీయ స్థాయి ఉద్యోగాలకు యూపీఎస్సీ, ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకు రాష్ట్రం చేస్తుంది అనుకో, మరి యూపీఎస్సీ ఉద్యోగాలు ఏంది? యూపీఎస్సీ మన నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఆ ఉద్యోగాల పరిస్థితి ఏందో నరేంద్ర మోడీ చెప్తలేడు. మందకృష్ణకు అపాయింట్మెంట్ ఇస్తలేడు. కిషన్ రెడ్డికి ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. ముందలనేమో మాదిగలు తిట్టబట్టి, వెనుక చూస్తే నరేంద్ర మోడీ అనవసరంగా అయిపోయిందని ఇక్కడ తిట్టబట్టే ఏం చేయాలి? ఇది ఎక్కడ కాకుండా మొత్తం మీద రేవంత్ రెడ్డి మీద పడిపోతే బాగుండు అన్నటువంటి పరిస్థితికి మందకృష్ణ వచ్చేసిండు. చాలా మంది ఏమనుకుంటా అంటే, మాకు పర్మిషన్ ఎట్లేయరు, మీకు ఇట్లేయరు, మాకు అట్లేరు, అంతా అవుతుంది. అయ్యో రామా, ఏం చేద్దాంరా దేవుడా, ఇంత మంచిగా ఉన్న అవకాశాన్ని ఓన్లీ
%, ½ ఏ పర్సెంట్ కానీ ఆ పర్సెంటేజ్లకు పోయి మన పరిస్థితి ఘోరమైన పరిస్థితికి వచ్చింది అన్నటువంటి విషయం అయితే మాత్రం మందకృష్ణకు అర్థమైంది. అయితే ఆయనకు ముందు తెలియదు, మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం. 341 ఆర్టికల్ అనేది వర్గీకరించడానికి వీలు లేనిది. 341 ఆర్టికల్లో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. అది అంబేద్కర్ గారు 1950లో లా మినిస్టర్గా ఉన్నప్పుడే ఆయన ప్రభుత్వములో ఒక కఠినమైన నిబంధన తీసుకొచ్చి పెట్టిండు. అందులో ఏమేమి వర్డ్స్ ఉన్నాయి? షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ రేస్ అనే 3 పదాలు మాత్రమే ఉన్నాయి. ఎక్కడ కూడా క్లాసిఫికేషన్కి సంబంధించినటువంటి క్లాస్ అనే పదము ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో పెట్టలేదు. అంటే అంబేద్కర్ గారు పెట్టినప్పుడు సుప్రీంకోర్టుకు చేసే హక్కు లేదు. హక్కు లేని సుప్రీంకోర్టు తప్పు చేసింది. ఈ తప్పు చేసినటువంటి విధానాన్ని ప్రజలకంతా తెలిసిపోయింది. ఇవన్నీ తెలిసిపోతే నా కొంప కొల్లేరైతుందని నరేంద్ర మోడీకి తెలిసిపోయింది. ఇంకోటి మేము చెప్పనా, ఇంకా సీక్రెట్, ఇప్పుడు మందకృష్ణ వణికిపోవడానికి, నరేంద్ర మోడీకి జనించుకోవడానికి ఇంకో విషయం చెప్తా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అందులో ఏముంది అంటే, ఈ వర్గీకరణలో ఒక అంశం పెట్టిరు. అందులో వర్గీకరణలో ఎంత ప్రమాదకరమైన అంశాలు తీసుకొచ్చి పెట్టిరంటే, అందులో కొన్ని నేను ఆ పేజీలు కూడా మీకు చూపిస్తాను. ఏం పెట్టిరంటే, దళితులలో చదువుకున్న వాళ్ళు అందరూ కూడా, అంటే కొన్ని గ్రూపులు చెప్పిరు. అందులో ఎవడా అంటరాని వాడు, అంటరానితనం లేదు, భారతదేశంలో అంటరానితనమే లేదని చెప్పారు. ఫస్ట్ భగవద్గీత తీసుకొచ్చారు మధ్యలకు. వర్గీకరణ తీర్పులో 568 పేజీల, ఇక్కడ ఉంది కదా, ఎన్ని పేజీలు? ఇక్కడ 566 చూపిస్తుంది, కానీ 568 పేజీల యొక్క మొత్తము డ్రాఫ్టులో భగవద్గీతను కూడా చేర్చారు. అందులో చేర్చి భారతదేశంలో గొప్ప గ్రంథమైనటువంటి భగవద్గీత, ఆ భగవద్గీతలో ఎక్కడ కులాలు అనేటి అన్టచబిలిటీ లేదు. కాబట్టి ఇప్పుడు మేము వర్గీకరణలో కూడా అన్టచబిలిటీ లేకుండా ఎంత ప్రారంభపడ్డారంటే, చదువుకున్న వాళ్ళంతా బ్రాహ్మణులే అని చెప్పిర్రు. మరి ఎస్సీలకు రిజర్వేషన్లు ఎట్లొచ్చినాయి? అంటరానితనం మీద వచ్చినాయి. ఇలా ఇక్కడ వీళ్ళు తీర్పులు ఏం చెప్పారు? చదువుకున్న వాళ్ళంతా బ్రాహ్మణులు అని చెప్పారు. బ్రాహ్మణులు అంటరాని వాళ్ళ కారు, చదువుకున్న దళితులంతా బ్రాహ్మణులే. బ్రాహ్మణులు అయినప్పుడు బ్రాహ్మణులకు అంటరానితనం ఉందా? లేదు. అంటే చదువుకున్న ఎస్సీలకు రిజర్వేషన్లు లేవు అని చెప్పి ఈ వర్గీకరణ తీర్పులో ఉంది. ఈ దెబ్బకు మందకృష్ణకు మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి వచ్చింది, జ్వరం పట్టే పరిస్థితి వచ్చింది, మాదిగలంతా అదురుకునే పరిస్థితి వచ్చింది. అయ్యో కర్మ, ఇదెంత పని అయిపోయి మా కన్ను మేము పొడుచుకునే పరిస్థితికి వచ్చినాం కదా. నరేంద్ర మోడీని నమ్మి, ఈ డివై చంద్రసూద్ని నమ్మి, ఎన్వి రమణని నమ్మి మా గొంతు మేమే కోసుకుంటున్నాం, మా సావు డప్పు మేమే కొట్టుకున్న పరిస్థితికి వచ్చిందన్న ఆలోచన వచ్చింది. ఏం చెప్పింది ఆ వర్గీకరణ తీర్పులో అంటే, చదువుకున్న వాళ్ళందరూ బ్రాహ్మణులే. అంటే దళితులల్లో, అంటే బ్రాహ్మణులే అనుకో, దళితులల్లో కూడా 10వ తరగతి నుంచి పైన చదువుకున్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు. అంటే మీకు అంటరానితనం లేదు. అంటే అంటరానితనం మీద వచ్చినటువంటి రిజర్వేషన్లు మీకు వర్తించవు. సచ్చింది గుర్రే. అబ్బో కళ్ళు తాగిన కొద్దిలేక ఎగరాలి. ఇప్పుడు ఇక ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ అంతమరా మేము వెదవలు కొంతమంది పెడతారు, ఎన్ని రోజులు దెబ్బతింటారా, ఎన్ని రోజులు దెబ్బతింటారా, ఇట్లా కామెంట్లు. అంటే ఎలాంటి అజ్ఞానమైన సమాజం ఏర్పడ్డదని ఒకసారి చూడండి. అంటే ఈ తీర్పులో 566 పేజీల ఈ యొక్క జడ్జిమెంట్లో దళితులని ఎట్లా డివై చంద్రసూద్ ఎట్లా హార్వర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసిండు మనోడు. ఎవడు? ఈ డివై చంద్రసూద్. దేని మీద చేసిండు? వర్గీకరణ, అంటే రిజర్వేషన్లు ఎట్లా తీసేయాలి చూడండి. మందకృష్ణ గారికి వినిపించండి. ఇది మీరందరూ కూడా మాదిగలంతా నా సబ్స్క్రైబ్ చేయాలి నా ఛానల్. మీరంతా ఐఎమ్ ఎడ్యుకేటింగ్ యూ. నేను చెప్తా ఉన్నా, డివై చంద్రసూద్ అనే ఒక ప్రమాదకారి ఏం చెప్పిండంటే, పిహెచ్డి చేసిండు అమెరికాలో పోయి హార్వర్డ్ యూనివర్సిటీలో చేసిండు. దేని మీద? రిజర్వేషన్లను ఎట్లా తీసేయాలి, భారతదేశంలో బ్రాహ్మణిజాన్ని ఎట్లా తేవాలి, మా బ్రాహ్మణ సామ్రాజ్యాన్ని ఎట్లా ఏర్పాటు చేసుకోవాలనే దాని మీద పిహెచ్డి చేసినటువంటి దుర్మార్గుడు డివై చంద్రసూద్ ఏం చేసిండు అంటే, ఎట్లా తీసేసిండు? చదువుకున్న వాళ్ళందరినీ బ్రాహ్మణులు అని చెప్పిండు చూడు వాడు. ఈ దెబ్బకు మందకృష్ణ తప్ప వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ బ్రాహ్మణులే. ఎందుకంటే మందకృష్ణ చదువుకోలే కాబట్టి ఆయన దళితుడే, చదువుకున్న వాళ్ళంతా దళితుడే. ఈ దెబ్బకు చదువుకున్న వాళ్ళ దళితులంతా బ్రాహ్మణులే. అంటే మరి రిజర్వేషన్లు ఎవరికి ఉన్నాయి?
అంటరానితనం మీద వచ్చిన రిజర్వేషన్లు అవి. కానీ ఎవరికి ఉన్నాయి? దళితులకు ఉన్నాయి. మరి ఇప్పుడు చదువుకున్న వాళ్ళంతా దళితులా? ఇది ఈ తీర్పు ప్రకారంగా చదువుకున్న వాళ్ళంతా ఎవరు? బ్రాహ్మణులు. మరి రిజర్వేషన్లు దళితులకు ఉన్నాయి కాబట్టి చదువుకున్న దళితులకు మాదిగలకు రిజర్వేషన్లు లేవు. కథం సచ్చిరు. ఈ తీర్పు వస్తూ ఉంది, గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ ప్రమాదకరమైంది. ఫస్ట్ బ్రాహ్మణులు ఎవరంటే చదువుకున్న వాళ్ళు అని చెప్పారు. రెండో పాయింట్ ఏం చెప్పారు అంటే వైశ్యులు అని చెప్పాలి. వైశ్యులు ఎవడేవాడంటే వ్యవసాయం చేస్తాడు, వ్యాపారం చేస్తాడు, పశువుల కాసేతోడు అంట. వ్యవసాయం చేస్తాడు, వ్యాపారం చేస్తాడు, పశువుల కాసేతోడు ఎవడయ్యా అంటే వైశ్యులు. ఇప్పుడు దళితులు ఏం పని చేస్తారు? చదువుకుంటే చదువుకుంటారు, లేదంటే వ్యవసాయం చేస్తాడు, లేదంటే పశువుల కాస్తాడు. ఇంకా జర కొద్దో అభివృద్ధి అయితే వ్యాపారం చేస్తాడు. వ్యాపారం చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు, పశువుల కాస్తాడు అంతా ఎవరంట? వైశ్యులంట. వైశ్యులంట. వ్యవసాయం చేసే వాళ్ళంతా వైశ్యులంట. మరి వైశ్యులకు రిజర్వేషన్లు ఉన్నాయా? లేవు. ఎంత తెలివిగా తీసుకొచ్చారంటే వ్యాపారం చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు, పశువుల కాస్తోళ్ళు కూడా వైశ్యులు అంటే కోమటోళ్లకు రిజర్వేషన్లు లేవు. కథం. అంటే దీని సారాంశం ఏంది? భారతదేశంలో అంటరాంతరం లేకుండా చేస్తామని. ఇంత ప్రమాదకరంగా ఉంది. మరి శూద్రులు ఎవరు? కూలి పోయేతోళ్ళంతా శూద్రులు. శూద్రులు అంటే రెడ్డిస్ కూడా శూద్రులే. అంటే కూలి పని చేసిన వాళ్ళంతా శూద్రులు. శూద్రులకు రిజర్వేషన్ ఉందంటే శూద్రులకు అంటరాంతరం ఉందా? లేదు. శూద్రులు ఎవరు? ఇప్పుడు దళితులంతా ఎవరు? అతి శూద్రుడు. శూద్రులు ఎవరంటే బీసీలు, రెడ్డిలు, వీళ్ళంతా కూడా శూద్రులు. అతి శూద్రులు ఎవరంటే దళితులు, అంటరాని వాళ్ళు. ఎట్లా తీసుకొచ్చారంటే ఇంత ప్రమాదకరమైనటువంటి జడ్జిమెంట్ ఇస్తే జడ్జిమెంట్కు డప్పులు కొడతా, 1,00,000 డప్పులు కొడతా అంటే ఇలా 1,00,000 డబ్బులు దేనికోసం అంటే వర్గీకరణ చెయ్యమని. అంటే మన సావు మీద, మన సావు కోసము, దళితుల యొక్క సావు కోసము దళితులే చివరిసారిగా 1,00,000 డప్పు కొట్టుకున్న పరిస్థితికి వచ్చింది. ఇలా ముందు నుయ్యి వెనక గొయ్యిగా, ముందలి కోతే రాజ్యాంగం దెబ్బ పడతా ఉంది, వెనుక కోతే నరేంద్ర మోడీకి మాట ఇస్తే నరేంద్ర మోడీ కూడా దేకట్లేదు. 6 నెలల్లో వర్గీకరణ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే దేశం మొత్తం అల్లకొల్లమయ్యే పరిస్థితికి వచ్చింది. దళితులు తలుచుకుంటే బగ్గున మంటారు. ఈ పిచ్చి మంద కృష్ణకు పిచ్చి లేచినటువంటి పరిస్థితికి అప్పుడు చేసిండు. ఇయల్లా నేను చెప్తా ఉన్నా, ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నా, స్టిల్ నౌ వీ హ్యావ్ ఎ ఛాన్స్ టు ఫైట్ టుగెదర్ against the problems of Dalits. Not only problems of Dalits, we should fight against the other backward caste, those who are spending their life in the poor way. We have to support them, we have to console them, we have to approach them, we have to protect our country. Instead of fighting, instead of quarreling each other, we have to maintain togetherness, friendship, and we have to show love and affection on the people. This is our responsibility we have on our shoulders. ఇప్పటికి నేను చెప్తా ఉన్నా, మాదిగలో పౌరుషాలకు రోషాలకు పోయి పనులు గరుచుకోవద్దు, నాలిక గరుచుకోవద్దు, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది, ఏతుల పడొద్దు, తెలిసినట్టు నటించొద్దు, రాజ్యాంగానికే పాఠాలు నేర్పంత మొనగాళ్ళం మనం కాము అని మీ అందరికీ హితబోధ చేస్తా ఉన్నా.